నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జార్ఖండ్ రాష్ట్రం బొకారాలో ఘనంగా ప్రారంభమైన జనజాతీయ ఖేల్ మహోత్సవ్ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా సంబరాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పుట్టుగుడ్డుతోటి దృష్టిలోపం ఉన్నవారికి ఏఐ కళ్లజోళ్లు అందించిన కిమ్స్ ఫౌండేషన్, అచల గ్రూప్ ప్రతినిధులు అభినందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మంగళగిరిలో జనసేన పార్టీలో చేరిన పలువురు ఆర్య వైశ్యులు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని కొత్త సభ్యులకు ఎమ్మెల్సీ నాగబాబు పిలుపు. కూటమి ఏర్పడిన తర్వాత టీటీడీలో అనేక అపచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. 2026 జనవరిలో నిర్వహించనున్న ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ గిరిజన యువతకు సువర్ణ అవకాశమని, ప్రతి గిరిజన క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. బోకార్ స్టీల్ ప్లాంట్, వనవాసి కళ్యాణ్ కేంద్రం సంయుక్తంగా జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో కుమార్ మంగళం స్టేడియంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న జనజాతీయ ఖేల్ మహోత్సవ్ క్రీడా సంబరాన్ని సోమవారం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం పోటీలను ప్రారంభించారు. జార్ఖండ్ రాష్ట్రంలోని 6 జిల్లాల నుండి 650 మంది యువ గిరిజన క్రీడాకారులు ఆర్చరీ, కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్, అథ్లెటిక్స్ విభాగాల్లో జరుగుతున్న ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, భారతదేశంలో క్రీడలకు దక్కుతున్న గుర్తింపు వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టమైన విజన్ ఉందని అన్నారు. గిరిజన సమాజంలో సహజంగా ఉండే సాహసం, సహనం, క్రమశిక్షణ వారిని అద్భుతమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాయని, ఇక్కడ ఉన్న యువతలో భవిష్యత్తు ఛాంపియన్లు కనిపిస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభను వెలికి తీయటానికి దోహదపడుతున్నాయని అన్నారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా గిరిజన విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లోనూ నాణ్యమైన శిక్షణ ఇస్తున్నట్లు తెలియజేశారు. జిల్లా ఖనిజ ఫౌండేషన్ నిధుల ద్వారా మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో క్రీడా సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జనవరి 2026లో జరగబోయే ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ గిరిజన క్రీడాకారులకు ఒక సువర్ణ అవకాశమని, జార్ఖండ్ క్రీడాకారులు ఇప్పటి నుండే ఈ జాతీయ స్థాయి పోటీల కోసం సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ధన్బాద్ ఎంపీ దూలు మహాతో పాటు ముఖ్య వక్త, క్షేత్రీయ సంఘటన మంత్రి ప్రఫుల్ అకాంత్, జార్ఖండ్ వనవాసి కళ్యాణ్ కేంద్రం అధ్యక్షులు సుధాన్ ముండా, వనవాసి కళ్యాణ్ కేంద్రం పదాధికారులు ధనంజయ్ సింగ్, ప్రబోధనంద్, ఆర్ఎస్ఎస్ ధన్బాద్ విభాగ కార్యవాహ ధీరేంద్ర గోప్, ప్రియా రంజన్ సెయిల్, బొకారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ తటిప్ దీపక్ గుప్తా, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. वनवासी कल्याण आश्रम के सभी पदाधिकारीगण, बोकारो स्टील प्लांट के अधिकारीगण, सम्मानित अतिथिगण, कोच, शिक्षक और मेरे प्रिय खिलाड़ी साथियों, आप सबको मेरा स्वागत प्रणाम। अपनी बात शुरू करने से पहले मैं यह बताना चाहता हूँ कि मेरा हिंदी उतनी अच्छी नहीं है, लेकिन आप सभी से जुड़ने के लिए मैं हिंदी में बात करने एक छोटा सा प्रयास कर रहा हूँ। कल माननीय वित्त मंत्री निर्मला सीतारमण जी मेरे निर्वाचन क्षेत्र के दौरे पर थी। इसके बावजूद मैं यहाँ आप सभी के बीच हूँ। इसका कारण हमारे संगठन का निमंत्रण है। यह दिखाता है कि हमारे लिए आपने मात्र संगठन का स्थान सर्वोपरि है और हम इसे इतनी प्राथमिकता देते हैं। इस सुंदर आयोजन के लिए मैं वनवासी कल्याण केंद्र आयोजन को हार्दिक बधाई देता हूँ। आप सबने बच्चों और युवाओं के लिए एक बड़ा मंच तैयार किया है। यह मंच उन्हें चमकने का अवसर देगा। यह मंच उन्हें आगे बढ़ने की दिशा देगा। यह मंच उन्हें देश के लिए कुछ बड़ा करने की प्रेरणा देगा।
आज भारत में खेलों को जो नई पहचान मिली है उसके पीछे एक बहुत बड़ा कारण है। वह कारण है माननीय प्रधानमंत्री नरेंद्र मोदी का नेतृत्व। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने बार बार कहा है कि युवा आज की सबसे बड़ी शक्ति है। उन्होंने यह भी लिखा है कि खेल केवल मनोरंजन नहीं, खेल राष्ट्र निर्माण की शक्ति है। खेल हमें लक्ष्य पर टिके रखना सिखाता है। खेल हमें हर को स्वीकार करना सिखाता है। खेल हमें जीत को संभालना सिखाता है। आज का यह जनजातीय खेल महोत्सव इसी विश्वास का रूप है। भारतीय खेलों में जनजातीय खिलाड़ियों का योगदान बहुत प्रेरक रहा है। పుట్టుగుడ్డుతోటి 80 నుండి 100% దృష్టిలోపం ఉన్న వారికి కిమ్స్ ఫౌండేషన్ అచలా గ్రూప్ ప్రతినిధులు చూపు కనిపించేలా ఏఐ కళ్లజోలు అందించి వారి ఉదారతను చాటుకున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొనియాడారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం మాముడూరు గ్రామంలోని అబ్బూరి మహాలక్ష్మి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీఛార్జ్ సెంటర్ అచలా గ్రూప్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కళ్లజోలు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 30,000 రూపాయల విలువైన ఏఐ కళ్లజోళ్ల పరికరాలను తొలి విడతగా నెల్లూరు జిల్లాలోని మాముడూరు గ్రామంలో 220 మందికి అందజేయడం గొప్ప విషయమన్నారు. కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఏదైనా ఒకటి లోపం ఉంది తన శరీరంలో అన్నప్పుడు మొదటగా ఆ వ్యక్తి తప్పు పెట్టేది ఇటువంటి జన్మనిచ్చిన తల్లిదండ్రులు అంట, లేకుంటే ఇటువంటి జన్మను ప్రసాదించినటువంటి ఆ భగవంతుడిని అంట. ఇవాళ అటువంటి వాళ్ళకి తల్లిదండ్రుల కన్నా గొప్ప మనసు ఉన్నటువంటి, భగవంతుని కన్నా ఎక్కువ సేవలు అందించగలిగినటువంటి కార్యక్రమాన్ని రూపొందించి బొలినేని సోదరులుగా మనందరికీ సుపరిచితులు, ఈ ప్రాంతానికంతా ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ అందించడానికి వారు రావడం అనేటువంటిది, తీసుకునేటువంటి నిర్ణయం అనేటువంటిది, ఇది ప్రతి ఒక్కరూ నిండు మనసుతో వారిని, కుటుంబ సభ్యులందరినీ కూడా మనం గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి సమయం. ఇందులో ఏ ఒక్కటి లోపించినా ఎవరు కూడా ముందడుగు వేయలేరు. తమ ప్రాంతంలో, తాము పుట్టి పెరిగిన ప్రాంతంలో తమ వాళ్ళుగా తమల్ని దీవించి ఇంత పెద్దవాళ్ళని చేసినటువంటి తమ ప్రాంతంలో దీన్ని మనం చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి న్యాయం చేద్దామని చెప్పి చేసేటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఇవాళ నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆత్మకూరు నియోజకవర్గంలో మాముడూరు గ్రామానికి వచ్చి ఈనాడు చేసేటువంటి ఈ ప్రయత్నంలో దాదాపు 220 మందికి ఈ యొక్క పూర్తి అంధత్వం కలిగిన వాళ్ళకి ఈ ఏఐ క్లాసుల్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కొక్కటి 30,000 రూపాయలు. అయితే దీన్ని వాడుక కూడా నేర్పాల్సినటువంటి అవసరం. పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలంటూ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సూచనను బలంగా సమర్థిస్తున్నట్లు ఎమ్మెల్సీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. తెలుగువారి కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడిని ఆ విధంగా గౌరవించుకోవాలని ఆయన అన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో చార్టెడ్ అకౌంటెంట్ పెనుగొండ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో
పలువురు ఆర్య వైశ్య ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ గతంలో ప్రాజెక్టులకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టే సాంప్రదాయాన్ని పక్కన పెట్టి గోదావరి జిల్లాలోని ఒక తాగునీటి ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే పొట్టి శ్రీరాములు పేరు పెట్టారని గుర్తు చేశారు. ఆర్య వయస్సులు అనగానే మొదట గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. మాకు అక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఉండేది. ఆ టైంలో నేను హిస్టరీ కూడా చదువుకున్నాను కాబట్టి ఆయన ఎంత త్యాగం చేశారు ఆంధ్రప్రదేశ్ కానీ ఎన్నో విషయాలు నేర్చుకున్నాం ఆయన దగ్గర. నిరాడంబరంగా ఎలా ఉండాలి అని యాదృచ్ఛికంగా కాలేజీ ఆర్య వైశ్యుల సంఘానికి సంబంధించిన ట్రస్ట్ది. చక్కగా చదువుకున్నాం, అక్కడ పాస్ అయ్యాం. ఆ తర్వాత లా చదివాం. ఆ శ్రీరాములు గారి విగ్రహం ఎప్పుడు చూస్తూ దండం పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. అంత గౌరవం ఆయనంటే. మీరందరూ కూడా ఆర్య వయస్సులు గర్వంగా ఆయన్ని తలుచుకుంటే ప్రతి ఆర్య వయస్సులే కాదు, ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా గర్వంగా ఛాతీ విరుచుకొని మా పొట్టి శ్రీరాములు గారు అని చెప్పుకోగలిగేటువంటి గొప్ప వ్యక్తి ఆయన, మహానుభావుడు. అన్నిటికన్నా అత్యంత దారుణమైన విషయం, మనల్ని చెన్నైలో ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడే వాళ్ళని చాలా చులకనగా చూసే రోజుల్లో ఆయన ఒక ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అంటే చులకనగా చూస్తారని కదా, కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసిన తర్వాత తెలుగు రాష్ట్రం కావాలి అని చెప్పి ఎంతో కష్టపడినా, ఎన్ని ప్రయత్నం చేసినా కుదరకపోవడంతో నిరాహార దీక్ష చేశారు 58 రోజుల పాటు. అలాగే నిరాహార దీక్షలోనే ఈ దేహాన్ని చాలించి చనిపోయారు. కానీ ఆయన మరణం వృధా కాకుండా ఇవాళ మనందరం ఇంత హ్యాపీగా ఇంత గర్వంగా బతుకుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ ఆయన వల్లే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆయనకి రుణపడి ఉండాలి. రాష్ట్రంలో ఆలయాలు, దేవుళ్లను రాజకీయాల కోసం వాడుకుంటున్న కూటమి ప్రభుత్వ తీరును ప్రజలు చేదరించుకుంటున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్యాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీలో అనేక అపచారాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా, రీల్స్ చేస్తున్నా, మద్యం, మాంసాహారం యథేచ్ఛగా కొండ మీదకు తీసుకువస్తున్నా టీటీడీ బోర్డు ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని, కూటమి పాలనలో టీటీడీ వ్యవస్థ పూర్తిగా నీరుగారిపోయిందని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బళ్ళారి ఎమ్మెల్యే ఫోటోషూట్ జరుగుతుంటే అసలు ఆ వ్యవస్థ ఉన్నట్ట, పోలీసులు ఏం చేస్తున్నారు, విజిలెన్స్ ఏం చేస్తుంది? ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి బయట మహాద్వారం గుండా వెళ్లాలి అని చెప్పని అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో గొడవపడి నానా బూతులు, నానా హంగామా చేసినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతోంది. అదే కాదు, గోశాల నిర్వహణలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోశాల నిర్వహణలో ఎప్పుడూ కూడా లేదు. చరిత్రలో, స్వామివారి చరిత్రలో దాదాపుగా 191 ఆవులు మరణించడం అనేది ఎంతటి బాధాకరమైనటువంటి విషయమో ఒకసారి ఆలోచించండి. అక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఆ విషయాన్ని ప్రస్తావిస్తే, ఆ విషయాన్ని ఎత్తి చూపితే తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చెప్పని చూసినటువంటి పరిస్థితి చూసాం. కానీ తర్వాత దేవస్థానం ట్రస్ట్ బోర్డులో ఈ గోశాల నిర్వహణ కష్టమైపోతుంది, ప్రైవేటు వ్యక్తులకు ఇద్దామా అని చెప్పని చర్చించినటువంటి అంశాన్ని కూడా చూసాం. అంటే మేము ముందు నుంచి చెప్తున్నటువంటి నిజమని చెప్పని రుజువైంది కదా. అట్లాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ పరమైనటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తుందని చెప్పిన కూడా ఈ సందర్భంగా బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.